కాంగ్రెస్ పార్టీ విదేశీయులు పెట్టినటువంటి పార్టీ, విధర్మీయులు నడిపిస్తున్నటువంటి పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సనాతన ధర్మం మీద, హిందూ ఐడియాలజీ మీద, హిందూ దేవి దేవతల మీద నమ్మకం ఉండదు అనడానికి మరొక స్పష్టమైనటువంటి ఉదాహరణ నిన్న గాంధీ భవన్ లో జరిగినటువంటి కార్యక్రమం. మీరు ఇంకొకటి కూడా ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు మన రూపాయి కాసంత బొట్టు పెట్టుకొని నేను హిందువునే అని చెప్తాడు. రేవంత్ రెడ్డి స్పష్టంగా నేను హిందువును అని చెప్తాడు. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా అని చెప్పి. రేవంత్ రెడ్డి గారు, నువ్వు కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే, హిందుత్వాన్ని ఎవరన్నా విమర్శిస్తే, సనాతన ధర్మాన్ని ఎవరన్నా మాట్లాడితే, తూలనాడితే మా రక్తం సలసల కాగుతుంది. మా హృదయం ఆవేదన చెందుతుంది. ఆ మతాన్నో నా ధర్మాన్నో అనవసరంగా నిందిస్తున్నారు, మాట్లాడుతున్నారు అని చెప్పి. మరి నువ్వు హిందువు అయితే నీ రక్తం ఎందుకు మరుగుతలేదు? నీ హృదయం ఎందుకు కాల్తలేదు? మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు హిందూ అయితే మరి మీ పక్కన ఇలాంటి అబద్ధపు మాటలు, అధర్మపు మాటలు, సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా జరుగుతున్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు ఎందుకు అడ్డుకోలేదు? ప్రజలు గమనించాలి, కాంగ్రెస్ పార్టీ సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి వ్యతిరేకమైనటువంటి పార్టీ. ఎందుకంటే నీ పార్టీ పుట్టుకలనే విదేశీ తత్వం ఉంది. నీ పార్టీని నడిపిస్తున్నటువంటి వాళ్ళే విధర్మీయులు. కాబట్టి మీ పార్టీ హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉందనే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మీకు రాహుల్ గాంధీ గారికి ఏమో అంకుల్ శ్యామ్ ఉన్నాడు. అక్కడ ఏదంటే అది చెప్తుంటాడు, ఆయన చెప్పినట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ కొందరు దేశ ద్రోహులు, దేశ వ్యతిరేకులు, దేశాన్ని ముక్కలు కావాలని చెప్పి మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో అడ్వైజర్లుగా ఉంటే, మన రాష్ట్రంలో తెలంగాణలో హిందూ ధర్మ వ్యతిరేకులు, నాస్తికవాదులమని చెప్పుకునేటోళ్ళు, ఇక్కడ దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారికి సలహాదారులుగా ఉన్నారు. మనం చూసినాం నిన్న విద్యా కమిషన్ చైర్మన్ రిపోర్ట్ కావచ్చు, లేకపోతే అంతకుముందు కంచాయలే గారి సమావేశాలు కావచ్చు, ఏమన్నా చూసినాం హిందూ వ్యతిరేకులు, హిందూ ధర్మ ద్రోహులు ఇలా రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ సలహాదారులుగా ఉన్నారు. మీ సమావేశంలో ఒక వ్యక్తి హిందూ ధర్మాన్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటే, ఆయన ఒక ఎమ్మెల్యే అయి ఉంటే వారిపైన ఇప్పటిదాకా 3 రోజులు అవుతుంది. ఈ 3 రోజులలో కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు, దానిపైన ఎందుకు మాట్లాడలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది. చెప్పుకోవడానికే హిందువు నువ్వు ఎందుకు చెప్పుకుంటావంటే, ఈ మధ్యన ప్రజలలో హిందుత్వం అనేటువంటి భావన పెరుగుతుంది కాబట్టి నేను కూడా హిందువునే, నేను దేవుని నమ్ముతున్నా అనేటువంటి మాటలు చెప్పుకోవడానికి మాత్రమే నేను హిందువు అని నువ్వు చెప్తా ఉన్నావు. నువ్వు ఇంకొక మాట కూడా చెప్పిన ఈ మధ్యన ఈసా మూసి నదుల విషయం వచ్చినప్పుడు ఈసా నది అంటే జీసస్ నది, అది జీసస్ పెట్టిండు, జీసస్ ద్వారా వచ్చినటువంటి నది అని చెప్పి ఒక పెద్ద సిద్ధాంతాన్ని చెప్పినావు. ఎంత మూర్ఖుడివో నాకు అర్థమవుతా ఉన్నది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా జీసస్ పేరుతో నదులు లేవు, వాళ్ళు ఏమైనా నదులను పూజిస్తారా? వాళ్ళ మతంలో ఎక్కడ ఉందా నదులను పూజించేటువంటి అంశం? కానీ నువ్వు చెప్పినావు. ఎందుకంటే నీకు హిందూ ధర్మం కంటే, హిందూ మతం కంటే, హిందూ దేవి దేవతల కంటే, సనాతన ధర్మం కంటే హిందూ వ్యతిరేకులపైనే ఎక్కువ నమ్మకం ఉన్నది. కేవలం హిందువులను మోసం చేయడం కోసం, వాళ్లను మభ్యపెట్టడం కోసం మాత్రమే నువ్వు నేను హిందువును అనేటువంటి మాట మాట్లాడుతూ సనాతన ధర్మం గురించి, దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నావు తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం.